రంగంలోకి వైఎస్ఆర్ ఆత్మ షర్మిల వెంట కేవీపీ రామచంద్రారావు. పార్టీకి షర్మిలమ్మకి వెన్నుదన్నుగా, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆత్మ అంటే ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా కేవీపీ రామచంద్రారావుకు పేరుంది. వైఎస్ పాలన చూసుకుంటే ఆయన తరఫున పార్టీ వ్యవహారాలని కేవీపీ రామచంద్రారావు చక్కబెట్టేవారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించాలన్నా కేవీపీయే చూసుకునేవారు. అంతేకాదు అసెంబ్లీ సీట్ల విషయంలోనూ, మంత్రి పదవుల విషయంలోనూ కేవీపీ మాట చెల్లుబాటు అయ్యేది. ఇక ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ల వరకు కేవీపీ నుంచి అప్పట్లో ఫోన్ వచ్చిందంటే చాలు వైఎస్ చెప్పినట్లే భావించి ముందుకెళ్లేవారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా కేవీపీ రామచంద్రారావు చక్కబెట్టేవారు. ఆ తలనొప్పులను పెద్దయిన వరకు తీసుకెళ్లనిచ్చేవారు కాదు. వైఎస్ కేవీపీలో ఇద్దరు స్నేహితులు, అంతకుమించి ఒకరిపై ఒకరికి నమ్మకం. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కేవీపీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. అలాగని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీ ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసేవారు కాదు, అలా నడిపించేశారు. అలాగే కేవీపీ రామచంద్రారావును వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు చేయగలిగారు. అలాగే అధినాయకత్వంతో మాట్లాడే విషయంలో కూడా వైఎస్ తరఫున కేవీపీ చూసేవారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లోనే ఉన్న రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్లోనే కొనసాగారు. వైఎస్ తనయుడు స్థాపించిన వైసీపీలోకి ఆయన వెళ్ళలేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు పడింది. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చింది. అయితే కేవీపీ ఏపీకి చెందిన వారు కావడంతో ఇక్కడి రాజకీయాల్లో ఆయన వేలు పెట్టలేని పరిస్థితి. అయితే మరోసారి ఆయన యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన స్నేహితుడు తనయ వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా నియమితులు కావడంతో మళ్లీ ఏపీ రాజకీయాల్లో ఆయన హవా నడిచేటట్టే కనబడుతుంది. హైదరాబాద్ నుంచి వైఎస్ షర్మిలతో ఇడుపులపాయకు వచ్చిన కేవీపీ రేపు విజయవాడలో పదవీ బాధ్యతల స్వీకరణలో పాల్గొననున్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ షర్మిల తన మేనకోడలని ఆయన చెప్పడం విశేషం. అదే సమయంలో కేవీపీతో గతంలో సాన్నిహిత్యంతో మెలిగిన రాజకీయ నేతలు కూడా కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆయన ఫోకస్ పెట్టారని తెలిసింది. నాడు కేవీపీతో లబ్ధి పొందిన అనేక మంది రాజకీయ నాయకులు ఇప్పుడు అనేక పార్టీల్లో ఉన్నారు. వారందరితో మాట్లాడి తిరిగి ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేసి వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని కేవీపీ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆపరేషన్ ఏపీ అంటూ రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన షర్మిల వెనక ఉండి నడిపిస్తారన్న టాక్ కూడా కాంగ్రెస్లో బలంగా వినపడుతుంది. అయితే ఎవరెవరు పార్టీలో చేరుతారన్నది తెలియాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.